కావాల్సినమ్మా 4000 వస్తుంది మా నెక్స్ట్ తప్పకుండా మీరు దానికి ఏంటమ్మా తప్పకుండా ఇంటికాడ తెచ్చిస్తారు చూడమ్మా జగన్ కాని గుర్తు అన్ని రకాల ఏ విధంగా అడిగి పోవాలని అర్థం కాదు. గతంలో కూడా చెప్పారు 2 మీటర్లు కట్టండి మిగతాలంటే వాళ్ళని కట్టమని వీళ్ళు కట్టమని ఎవరు కట్టాలి సరే మీటర్లు కట్టే ఫ్రీగానే కదా మాకు ఇళ్ళలో సుమారుగా 20 రాముడి కూడా సాయం తెలుగుదేశం వాళ్ళు ఏదో తిరుక్కొని మాతో యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళని దుబ్బి నచ్చి కూర్చుంటాడు. అంటే ఎంతవరకు అయినా కూడా దిగజారే రాజకీయం చేస్తున్నాడు ఆదినాడే. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నాడు. నేను అందుకనే పెద్దగా కూడా మీడియా ముందు వచ్చి ఆయన తిట్టాలనే ఆలోచన నాకు రాలేదు. నేను ఒక్కటే ఒకటి చెప్తాను, నేను ప్రజల్లో ఉన్నాను 5 ఏళ్ళు. 5 ఏళ్ల కాలం 2 ఏళ్ళు మా కరోనాతోనే సరిపోయింది. 3 ఏళ్ళ అభివృద్ధి కాలము, 5 ఏళ్ళ సంక్షేమ పథకాలు మేము కరెక్ట్గా చేసినంతవరకు చేసినాం. ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా కూడా సంక్షేమంతో పాటు కొద్దిపాటు అభివృద్ధి కూడా మేము చేసుకుంటూ వచ్చినాం. ఆయన ఊర్లలో ఆయన చేసుకోలేకపోయినాడు, ఒక రోడ్డు వేయలేకపోయినాడు ఆయన ఊర్లలో. కానీ ఈ పొద్దు అదే చేసుకుంటూ వచ్చాను. ప్రజలు గమనిస్తున్నారని. తప్పకుండా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ దిక్కే ఉన్నారు. వైఎస్ఆర్కే మళ్ళీ పట్టం కడతారు. జమ్మలమడుగులో భారీ మెజారిటీతో ఆదినాడి పైన మేము గెలిచబోతున్నాం. ఆయన భ్రమలో ఉన్నారు. ఎందుకంటే క్లబ్ కింగ్ పడింది, జాక్ పడింది, ఏదో అన్నీ ఉన్నాయి కదా. ఆ 13 ముక్కలు చూసుకొని ఆయన ఆనందపడినట్టు పోయి మళ్ళీ ఆనందపడమని. ఏ పొద్దుైనా ప్రజలు కనీసం నీ ఊర్లోనే క్యాన్వాస్ తిరిగినావా, దేవుడులైనా ఒకసారైనా అట్ట పోయి వచ్చినా ఊర్లోకి నీకు గర్వం అహం. ఏ పొద్దుైనా ప్రజల దగ్గర భుజాల మీద చేస్తలేసి మాట్లాడినావా, బెయ్యవు దుమ్ము అవుతుందని బెయ్యవు. నువ్వు ఎన్నో హై లెవెల్లో ఉన్నావు, బండిపైన ఎక్కి చేయి ఊపుతావు. ఛాలెంజ్ చేస్తానా నేను, రా నాతో పాటు తిరుగు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే వీధిలోకి పోవాలి, ఇంటింటి కాడికి పోవాలి. అందుకు తిరిగేది. మేము డోర్ డోర్ ఎందుకు తిరుగుతున్నాము? ఇప్పుడు 3 సార్లు ప్రతి గ్రామానికి ఎందుకు తిరుగుతున్నాను? ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి. ఆయన ప్రజా సమస్యలు కాదు, కేవలం ఆయన లాభము, ఆయన చిల్లర, ఆయన డబ్బుల కోసం రాజకీయము ఒక వ్యాపారం కింద వచ్చినాడు. ఎక్కడా కూడా ఆయన ప్రజలకు మేలు చేయాలని రాలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ 2024లో మళ్ళీ 50,000 పైచిక్కు మెజారిటీతో నేను గెలవబోతున్నాను. దానికి తథ్యం రాసుకోండి. తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు నా దగ్గరికి వస్తాను.